ఉంటుందండి దాని పేరు. అది పట్టుకోగానే మన చేయి కట్ అయిపోతుంది. అంటే విశ్వామిత్రుడికి ఎంత కోపం అయితే ఉంటుందో ఆ దర్భకి అంత షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా దర్భ మీరు ఎప్పుడైనా పొలాల్లోకి వెళ్తే మన పల్లెటూళ్ళల్లో పట్టుకోగానే కట్ అయిపోతుంది. దాని పేరు విశ్వామిత్ర దర్భ అంటారు. దాన్ని మరొక దర్భ ఉంటుంది. అది సాధారణంగా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మా మంత్రం తప్ప మిగతా వారు మాట్లాడకండి, దయచేసి ఏమనుకోకండి. తపస్వీ జనానాం పంచేంద్రియ జయార్థం విష్ణు ధర్మ పరాయణానాం నిర్విఘ్నేన పరిసమాప్యర్థం. ఒక భక్తుణ్ణి మనం ఎప్పుడైతే ఇబ్బంది పెడతామో విష్ణుమూర్తిని అన్నట్టే. దాని సాక్షాత్తు విష్ణు స్వరూపులు తిరుచానూరు ఉన్నటువంటి తల్లి ఇక్కడ వేయించేసినట్టు వలె అనిపించింది మాకు ఇవాళ అలంకారంలో. తిరుచానూరులో అమ్మవారిని సేవించుకున్నాం. అలా తిరుచానూరు పద్మావతి దేవే వచ్చి కూర్చున్నదా అన్నట్టు వలె దివ్యమైనటువంటి అలంకారాన్ని చేయించారు మన కార్యనిర్వహణాధికారి గారు, మన సత్యనారాయణ గారు. అమ్మవారి యొక్క ఏ కార్యక్రమం అయినా అమ్మకి ఇలా ఉండాలి, అమ్మ లోపల కూర్చుంటే అమ్మ మనం కనుక ఎక్కడికైనా బయటకెడితే అన్ని హంగులతో వెళ్తాం. అలా అమ్మవారికి కూడా సకల పూలు అన్ని కూడా శిరస్సు మీద ఉండాలి అని చూడండి. చక్కగా ఆ పుష్పమాలికలలో మధ్యలో పద్మావతి దేవి ఆసీనురాలై చక్కగా అందుకున్నది శ్రీ సూక్తము పురుష సూక్తముతో కలిపినటువంటి మంత్రంతో. అలా ఇక్కడ కూడా దర్భసూత్రేణ అన్నాడు. ఆ దర్భనందుకు వాడతాడు. దర్భ వాడితే దాని లోపలికి వెంటనే ఆపాదమస్తకం ఆవాహన అయిపోతుంది మహాతల్లి. అందుకే శ్రీ సూక్తంలో కర్ధమేన ప్రజాభూత మయి సంభవ కర్ధమా అంటుంది. శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే. ఎంత వైభవంగా చెప్పిందంటే అమ్మవారు, అమ్మవారిని వేడుకుంటే చాలు వచ్చి కూర్చుంటానన్నది. ఆ దివ్యమైనటువంటి ఈ మహాలక్ష్మి యాగంలో అమ్మవారికి కూడా అర్చనాది కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం. సేవ చేసే వాళ్ళు ఉన్నారు, ఎవరైనా టీం, సేవా టీం ఎవరంటే ఒక ఇద్దరు రండి, ఇలా రండి. తక్కువ పడుతుంది టెలికాం గ్రామ్యాచ్చయే సర్వహుతః సామాని జగ్జరే సంతాపం హి జగ్నిరే తస్మాద్ యదుస్తస్మాదజాయత తస్మాదస్మాదజాయంత గావో జగ్జరే తస్మాద్ యత్పురుషం యదదో